బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ చూసారు కదా, దానికి కనెక్ట్ అయినటువంటి లీవ్ స్ప్రింగ్స్ కూడా చూసారు కదండి. సో అండ్ ఈ బ్యాటరీకి అయితే మనకి 3 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుంది. సో కార్గో బాడీ 4 వైపులు కూడా మనం ఓపెన్ చేసేవచ్చు, సైడ్ కూడా డౌన్ అయితే చేసేవచ్చు అండి. సో టిఫిన్ కోట్లు కట్టి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈవెన్ ఒక 2-wheeler ప్రైస్ లో మనకి కార్గో కమర్షియల్ ఆటో అయితే వచ్చేస్తుందండి. సో ఈ కార్గో కమర్షియల్ ఆటో అనేది ద ట్రస్టెడ్ బ్రాండ్ అయినటువంటి అతుల్ నుంచి అయితే వచ్చిందనమాట. సో మనం అయితే ప్రెసెంట్ కొవ్వూరులో అయితే ఉన్నామండి. సో యూవీ ఆటోమోటివ్స్ అటుల్ కార్గో వెహికల్స్ అలాగే పాసెంజర్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించిన షోరూమ్ కి అయితే వచ్చామన్నమాట. సో ఈ షోరూమ్ లో ఉన్నటువంటి అటుల్ ఎలైట్ ప్లస్ అయినటువంటి ఒక ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఇదైతే కార్గో వెహికల్ అండి. ఈ అటుల్ ఎలైట్ ప్లస్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే విధంగా ఉందన్నమాట. దీనికైతే ఒక విండ్ షీల్డ్ వచ్చింది. సో విండ్ షీల్డ్ అయితే మనకి వైపర్ అయితే వచ్చిందండి. వైపర్ కూడా మనకి రబ్బర్ యూనిట్ అయితే వచ్చింది, ఫ్రేమ్లెస్ వైపర్ అయితే వచ్చింది అనమాట. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్ ఉంటుంది. సో మోటార్ బేస్ చేసుకుని అయితే యాక్టివేట్ అవుతుందండి. మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత దీనికి పవర్ సప్లై అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ అటుల్ బ్యాడ్జింగ్ అయితే ఉంది, అటుల్ ఎలైట్ ప్లస్ అనే బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే మీకు ఇక్కడ ఓఆర్వీఎమ్స్ అయితే వేసేస్తారండి. దీనికైతే ఓఆర్వీఎమ్స్ ఫిట్ చేయలేదు, నేనైతే వీడియో షూట్ కోసం చెప్పి తీసుకొచ్చాను. ఇక హెడ్ లైట్ విషయానికి వచ్చి హాలోజన్ బల్బ్ అయితే దీంట్లో ఇచ్చారండి. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వచ్చి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారండి. కాయిల్ స్ప్రింగ్స్ కూడా క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నేను రోడ్డు మీద అయితే డ్రైవ్ చేశాను దీన్ని. దాని తర్వాత ఇక్కడ హార్న్ అయితే ఇచ్చారనమాట. ఇక ఇండికేటర్స్ అయితే ఎల్ఈడీ లో వచ్చినాయండి, సైడ్ అయితే ఇండికేటర్స్ వచ్చాయి. సో సేఫ్టీ విషయంలో భాగంగా ఇక్కడ ఒక మంచి ఫ్రేమ్ అయితే బిల్డ్ చేశారండి. సో డైరెక్ట్ వెహికలే కాకుండా ఇంపాక్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ అయితే మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మెటల్ ఫ్రేమ్ అయితే మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ అయితే యూస్ చేశారనమాట. ఇక ఈ ఫ్రంట్ ఫెండర్ తీసుకుంటే మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చింది. ఇక టైర్ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో అయితే మనకి ట్యూబ్ టైర్లు అయితే వస్తాయి అనమాట. ఇది బడ్జెట్ వెహికల్ కదా, 375 12 inches ట్యూబ్ టైర్లు అయితే దీంట్లో వస్తాయి. 12 inch వీల్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే యూస్ చేయడం జరిగిందండి. ఇదైతే మనకి స్పీడోమీటర్ కేబుల్ అనమాట. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి ఒకసారి చూసేద్దాం. ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ తర్వాత డైరెక్ట్ హ్యాండిల్ బార్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీని లోపల క్లస్టర్ ఇవన్నీ కూడా వస్తాయి. క్లస్టర్ అయితే మనకి స్పీడోమీటర్ అయితే ఉంది. ఇదైతే మనకి 30 kmph టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. దీని లోపల మోడ్స్ గట్టే ఉండవు. డ్రై మోడ్, రివర్స్ మోడ్, 2 modes అయితే ఉంటాయి. సో డ్రై మోడ్ లో ఇంకా ఎక్స్ట్రా పార్ట్ మోడ్స్ అయితే ఉండవు అనమాట. 30 kmph టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇగ్నిషన్ అయితే స్లాట్ ఇద్దండి. సో ఇగ్నిషన్ అయితే ఇలా ఆన్ చేసుకున్న తర్వాత బ్యాటరీలో ఉన్న పవర్ అంతా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం బ్యాటరీలో ఉన్నటువంటి వోల్ట్స్ ఎంత, సో ఇదంతా కూడా మనకి ఇక్కడైతే వచ్చేస్తుందండి. 53.2 volts బ్యాటరీ అయితే దీంట్లో లిథియం అయన్ బ్యాటరీ అయితే యూస్ చేశారండి. 97% ఛార్జింగ్ అయితే ఉంది దీంట్లో. టెంపరేచర్ అయితే మనకి 28.9 degrees అయితే ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది దాని తర్వాత హ్యాండిల్ బార్ అయితే మనకి ఇక్కడ ఇది థ్రాటల్. సో డైరెక్ట్ థ్రాటల్ అయితే వెళ్ళిపోద్ది. హ్యాండ్ బ్రేక్ అయితే వేసాను. సో థ్రాటల్ ఇది. దాని తర్వాత ఇక్కడ మోడ్ స్విచ్ అయితే చూస్తారు కదా, రివర్స్ మోడ్, ఫార్వర్డ్ మోడ్ అని 2 modes అయితే ఉంటాయి అనమాట. రివర్స్ షిఫ్ట్ అవ్వాలని రివర్స్ కి, ఫార్వర్డ్ షిఫ్ట్ అవ్వాలని ఫార్వర్డ్ కి. సో వీడియోలో చూస్తాను కదా, రివర్స్ వేసిన తర్వాత నేను రివర్స్ అయితే పెడతాను ఈ ఆటోని. దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇటు సైడ్ కన్సోల్ తీసుకుంటే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉందండి. సో డైరెక్ట్ అయితే రన్నింగ్ లైట్ కాదు, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. హై బీమ్, లో బీమ్ అయితే టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. హార్న్ అయితే ఉంది. సో హ్యాండ్ గ్రిప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇటు సైడ్ మనకి లేవర్లు ఏమి ఉండవు. ఇది ఎలక్ట్రిక్ కాబట్టి మనకి దీంట్లో అయితే క్లచ్ లెవెల్ గట్టే ఉండవు కదా. దాని తర్వాత ఇది ఫ్రంట్ బాడీ అనమాట. ఇది మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చిందనమాట. ఈ బాడీ మన లెగ్ కి అయితే ఇది ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ చాసీ అయితే చూసారు కదండి, చాలా గట్టి ఫ్రేమ్ అయితే దీంట్లో యూస్ చేశారు. ఇక్కడైతే మనకి రేర్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట, వెనకాల బ్రేక్. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుందండి. సో దాని తర్వాత ఇది సీట్. సో ఈ సీట్ విషయానికి వచ్చేప్పటికి సీట్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. సో క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుంది సీట్ క్వశ్చన్. దాని తర్వాత డ్రైవర్ కి బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక ఈ పైన తీసుకున్నా సరే మనకి స్టీల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారండి. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే పైన ఇచ్చారు. దాని తర్వాత పైన కూడా షీట్ అయితే మనకి మెటల్ అయితే వచ్చింది. సో ఫ్యూచర్ లో మీరు జోగాట్లు ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. దీనికైతే ఒక టాప్ లాక్ కట్టించారు అనుకోండి, మీకు తలకి డైరెక్ట్ గా అయితే వేడి రాకుండా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారండి. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ ఎల్ఈడి లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇగ్నిషన్ ఆన్ చేయకపోతే ఎక్కడికి పవర్ సప్లై రాదు. సో దాని తర్వాత ఇది పెన్ డ్రైవ్ పెట్టుకొని పాటలు వేసుకోవచ్చు. మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ఎం అయితే వస్తుందండి. ఇక్కడ స్టీరియో సిస్టమ్ ఉంది. స్పీకర్లు అయితే ఇక్కడ ఒకటి 2 స్పీకర్లు అయితే ఇచ్చారనమాట. ఇది వెంటిలేషన్ అయితే ఇక్కడ వచ్చింది. సో మనకి రేర్ వ్యూ కోసం అని చెప్పేసి ఇక్కడైతే గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ మీరు గ్లాస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇదండి. సో ఇది కంప్లీట్ మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మీకు సీట్ కింద ఏముంటుందో చూపిస్తానండి. సీట్ పైకి లేపాలంటే ఇదిగోండి ఇక్కడైతే లాక్ సిస్టమ్. సో ఇదైతే పైకి లేపేయచ్చు. పైకి లేపేసిన తర్వాత మనకి ఛార్జర్ అయితే ఇచ్చారండి. ఛార్జర్ కూడా మనకి ఫ్యాన్ కూల్డ్ అయితే ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ కనెక్షన్ ఎలా పెడతారనేసి అంటే, సో ఛార్జింగ్ కనెక్షన్ అయితే ఇలా పెట్టవచ్చు అండి, ఇలా తీసేవచ్చు అనమాట. సో కంట్రోలర్ యూనిట్, డీసీ కన్వర్టర్, ఎంసీబీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు వెహికల్ ఎక్కువ నడుపునప్పుడు ఎంసీబీ అయితే ఆఫ్ చేసుకుంటే మీకు పవర్ సప్లై అవుతుంది. ఎంసీబీ ఆఫ్ చేసి ఇక్కడ తాళం వేసుకోవచ్చు అనమాట, సీట్ దించేసి. అదండి. దాని తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ టైము దీనికైతే 4 hours లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందండి. సో టూల్ కిట్ అంతా కూడా ఇచ్చారనమాట. ఇలా అయితే లాక్ చేసి వచ్చండి సీట్. దాని తర్వాత అయితే ఇప్పుడు మేము దీంట్లో అయితే మనకి 4 hours లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందండి. బ్యాటరీ యూనిట్ ఎక్కడ ఉంటుందంటే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఈ లోడ్ బాడీకి ఈ దీనికి మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే ఇదైతే పైకి లేపుకోవాలన్నమాట. సో పైకి లేపాలంటే కింద అయితే లాక్లు ఉంటాయి మనకి, ఇటు అటు లాక్లు అయితే ఉంటాయి అనమాట.
కార్గో బాడీని ఇలా పైకి లేపేసి అక్కడైతే మనకి హుక్ పెట్టేసామంటే పైకి అయితే ఉండిపోద్ది. స్పేర్ వీల్ అయితే కింద ఉందండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ లిథియం అయన్ బ్యాటరీ అయితే వచ్చిందన్నమాట. 105Ah లిథియం అయన్ బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ తాలూకు స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదైతే మనకి ఫుల్ ఛార్జ్ తో 100 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందండి. 4 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. టాప్ స్పీడ్ అయితే 30 వెళ్తుందండి. సో అండ్ ఈ బ్యాటరీకి అయితే మనకి 3 ఇయర్స్ లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా అయితే ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. దాని తర్వాత ఈ కింద చాసీ అంతా కూడా చూసారు కదండి. సో ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది స్పేర్ వీల్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. సో కింద నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ అయితే మనకి లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారండి. ఇది మనకి సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫరెన్షియల్ కనెక్షన్ ఉన్నటువంటి ఒక యాక్సిల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మోటార్ చూసారు కదండి. సో దీంట్లో అయితే మనకి BLDC హబ్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకి డిఫరెన్షియల్ గా డైరెక్ట్ అయితే కనెక్షన్ ఉంది చూసారు కదండి. సో బ్యాటరీ నుంచి పవర్ తీసుకుని మోటార్ అయితే తిప్పుతుంది. ఈ మోటార్ కి 1 ఇయర్ అయితే వారంటీ ఉంటుందండి. వెహికల్ కి కంట్రోలర్ కి మోటార్ కి అయితే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి పంచర్ అయినప్పుడు జాక్ అయితే ఇక్కడ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా మనకి 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. 375 సెక్షన్ 12 ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిఎట్ టైర్లు అయితే మనకి ఇచ్చారనమాట. ఇది కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చిందండి. సో మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ కార్గో బాడీ చూసారు కదండి. సో కార్గో బాడీ 4 వైపులు కూడా మనం ఓపెన్ చేసేవచ్చు. కార్గో బాడీ సైడ్ కూడా ఆపరేటెడ్ అయితే ఉంటుంది అనమాట. సైడ్ కూడా డౌన్ అయితే చేసేవచ్చండి. సో టిఫిన్ కోట్లు కట్టి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఇది. సో టిఫిన్ కోట్లు పెట్టుకోవడానికి, వాటర్ క్యాన్స్ అనేవి మనం క్యారీ చేసుకోవడానికి, గ్యాస్ సిలిండర్లు క్యారీ చేసుకోవడానికి, కూరగాయలు ఏమైనా లోడ్స్ క్యారీ చేసుకోవడానికి, సిటీ సరౌండింగ్స్ లో మీరు ట్రావెల్ చేయడానికి అయితే సూపర్ అయితే ఉంటుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయదు కాబట్టి మన సిటీ అవుట్స్కట్స్ వెళ్ళడానికి మనకి రాదు. కానీ ఇదే ఛార్జింగ్ 4 గంటలు పెడితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవసరం లేదు. 1 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. మీరు ఫుల్ లోడ్ వేసి వెళ్ళినా సరే 80 కిలోమీటర్ మైలేజ్ అయితే తగ్గదండి బండి. ఇక బ్యాక్ సైడ్ కి అయితే వచ్చేద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, రివర్స్ లైట్ అయితే ఉంది, బ్రేక్ లైట్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి టైల్ లైట్ అని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ కి సంబంధించి లైట్ అయితే వచ్చింది. దీనికి గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ చూసారు కదా, దానికి కనెక్ట్ అయినటువంటి లీవ్ స్ప్రింగ్స్ కూడా చూసారు కదండి. ఇది బ్యాక్ సెటప్ అనమాట. సో ఫైనల్ గా దీని యొక్క లెంగ్త్ విడ్త్ ఎంత అనేసి అంటే ఇదైతే మనకి 5x4 అయితే ఉంటుంది అనమాట. 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో కూడినటువంటి కార్గో డెక్ అయితే ఉంటుంది. ఇది ఒక 9 ఇంచుల ఎత్తు అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ వెహికల్ యొక్క పేలోడ్ వచ్చేసి 480 కేజీలు అయితే ఉంటుందండి. మీరు 550, 600 కేజీలు వేసిన ప్రాబ్లం అయితే లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఫ్రంట్ అయితే డ్రైవర్ ప్లస్ ఇంకోటి అయితే కూర్చోవచ్చు. కాకపోతే డ్రైవర్ మాత్రం కూర్చోడానికి అయితే పర్మిషన్ ఉంటుంది. సో మీరు 480 కేజీల పేలోడ్ తో ఈ ట్రక్ ఎంత కాస్ట్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు కదా, ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు చెప్తాను. సో ఇదైతే మనకి టోటల్ 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది మీరు చూస్తుంది రెడ్ కలర్ కదా, దాని తర్వాత దీంట్లో బ్లూ కలర్ అయితే ఉంటుందండి, అలాగే ఎల్లో కలర్ కూడా ఉంటుంది అనమాట. అట్ ఫైనల్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 2,25,000 అయితే ఉంటుందండి ఆన్ రోడ్. సో దీనికి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది. 35,000 డౌన్ పేమెంట్ కట్టారంటే మీరు ఫైనాన్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా పూర్తి వివరాల కోసం, డౌన్ పేమెంట్ కోసం, ప్రైస్ వివరాల కోసం, డిస్కౌంట్ల కోసం అయితే మీరు అటుల్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మనం అయితే ప్రెసెంట్ కొవ్వూరులో అయితే ఉన్నాం అనమాట. కొవ్వూరులో UV ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ అయితే ఈ వెహికల్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. నేనైతే రోడ్ మీద టెస్ట్ చేసిన తర్వాత మాత్రం మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. షోరూమ్ కండి టెస్ట్ చేసుకోండి, పవర్ ఎలా ఉంది, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. మనం బ్రేక్ ట్యాప్ చేసేటప్పుడు వెహికల్ ఆగిపోతుంది కదా, మనకి లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఏదైనా అప్ ఎక్కినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో మొత్తం చెక్ చేసుకొని వెహికల్ అయితే చూస్ చేసుకుంటారు అనుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అటుల్ ఎలైట్ ప్లస్ వెహికల్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రంట్ షేర్ చేయండి. నీలాట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ. సైడ్